హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో పన్నీర్తో ఏ రెసిపీ చేసినా ముందుగా పన్నీర్ బ్లాక్ని ఈజీగా అన్ని పన్నీర్ క్యూబ్స్ని ఈక్వల్ సైజులో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను రండి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ బ్లాక్ని తీసుకున్నాను. పన్నీర్ని అడ్డంగా అయినా నిలువుగా అయినా 2 హాఫ్స్గా కట్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న హాఫ్ని మళ్ళీ 2 హాఫ్స్గా కట్ చేసుకోండి. ఇలా మీరు మొత్తం పెద్ద పన్నీర్ బ్లాక్ని 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పెద్ద పన్నీర్ని తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మళ్ళీ 2 హాఫ్స్గా కట్ చేసుకొని అన్ని ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి. మీరు పన్నీర్ని ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ కర్రీ కొంతమంది లార్జ్ పీసెస్ ఇష్టపడతారు కాబట్టి ఇలా పెద్ద పీసెస్ అయినా కట్ చేసుకోండి. లేదా చిన్న పీసెస్లా ఇష్టపడే వాళ్ళు ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. ఏంటి పన్నీర్ కట్ చేయడం కూడా చూపించాలా అనుకునే వాళ్ళు వీడియోని స్కిప్ చేసి తెలియని వాళ్ళు నేర్చుకోండి. ఇంట్లోనే పన్నీర్ ఈజీగా ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, ఇదే షార్ట్ కింద లింక్ ఇస్తాను, చెక్ చేయండి. పన్నీర్తో టేస్టీ కాజు పన్నీర్ కర్రీ చేశాను, నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.